కాకినాడ జిల్లాలో జాహ్నవి మిస్సింగ్ కేసులో గాలింపు ఇంకా కొనసాగుతోంది. అయితే జాహ్నవి అదృశ్యమై 13 రోజులవుతున్నా ఇప్పటి వరకు చిన్న క్లూ కూడా దొరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అనేక కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఇప్పుడు ఒక కొత్త కోణం బయటకు వచ్చింది. పెంపుడు కుక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా మరొక కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నెల 6న ఉదయం 11:50 ఒకేసారి జాహ్నవి పెంపుడు కుక్క అదృశ్యమయ్యారు. అదే రోజు మధ్యాహ్నం 1:02 ఒక ఆలయం దగ్గర ఆందోళనగా తిరిగింది కుక్క. పెంపుడు కుక్క ఆందోళనగా తిరిగిన దృశ్యాలు ఆలయం దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అంతేకాదు చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా మరో దారిలో కుక్క వెళ్ళింది. జాహ్నవి కిడ్నాప్ అయి ఉంటే కుక్క కూడా అదే మార్గంలో వెళ్లాలని ఒక అంచనా. కిడ్నాప్ కాకుండా అడవి జంతువు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని మరొక అంచనా. వందలాది మంది కొండ ప్రాంతంలో గాలించినా కూడా ఎలాంటి జంతువుల జాడ కనిపించట్లేదు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం. సార్ సత్య, 13 రోజులవుతున్నా చిన్న క్లూ కూడా దొరక్కపోవడం పోలీసులకు కూడా ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఇప్పుడు ఏంటి, ఏ యాంగిల్లో దర్యాప్తు జరుగుతోంది? ప్రస్తుతం 13వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి ఇంకా దొరుకుతుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటవీ చుట్టుపక్కల మొత్తం కూడా ఏదైతే కొండ ప్రాంతం అంతా కూడా మొత్తం ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎక్కడికక్కడ హోమ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ అంతా స్పందించారు. పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఏ క్షణమైనా ఎక్కడైనా సరే, అంటే ఒకవేళ కిడ్నాప్ అయితే కనుక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒక బృందాన్ని కూడా వేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే బాలల హక్కులకు సంబంధించినటువంటి అధికారి కూడా ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రుల దగ్గర వివరాలు సేకరిస్తున్నారు. అయితే జాహ్నవి అదృశ్యమైనటువంటి ఇప్పుడు 13 రోజులు గడుస్తుంది. అయితే ఇంకొక సీసీ ఫుటేజ్ బయటపడింది. ఇప్పటికే ప్రముఖ ఆధారమైనటువంటి కుక్క కూడా చనిపోవడంతో ఆ కుక్కకు సంబంధించి ఆ రోజు ఏదైతే 6వ తేదీ మిస్ అయినటువంటి 11:50 దృశ్యాల్లో ఆ సీసీ కెమెరాలో కూడా చూసాము. దాన్ని కూడా ఆధారంగా చేసుకుని, అంటే టెంపుల్ పై చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా ఒక ప్రత్యేక కోణం ఈ రోజు బయటపడిన నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా రోడ్డు క్రాస్ చేసి కుక్క వెళ్ళినప్పుడు అటవీ ప్రాంతం నుంచి ఒకవేళ వచ్చిన క్రమంలో కూడా అటవీలో వేరే వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ రెండు కూడా అంచనా వేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే మాత్రం కిడ్నాప్ లేదా అడవిలో ఏదైనా జంతువు, ఈ రెండు కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం చిన్నారి కేసును అయితే వేగవంతం చేశారు. రైట్ సత్య.